అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 10వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. వ్యాపారం ఆశాజనకంగా సాగున దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమవడం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగున నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అదృష్ట యోగాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ధర్మసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో స్వస్థాన ప్రాప్తి కలదు. మిశ్రమ ఫలితాలు వెలువడిన ధైర్యంగా పనులు ప్రారంభించి ముందుకు సాగుతారు. ఆశించినటువంటి ఫలితాలు రావటానికి ఎక్కువగా శ్రమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగిన ఒత్తిడి తగ్గుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తెలుగును. అదేవిధంగా కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తెలుగున శారీరక శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా శుభ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. గొప్ప పనులు చేపడతారు. అనుకున్న దాన్ని సిద్ధిస్తుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఆనందం ఏర్పడుతుంది. సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి
వారికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పుతో ముందుకు సాగుతారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.